హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మీరు చూడబోయేది టైల్స్ క్లీనింగ్ అనమాట. అంటే బాత్రూమ్ టైల్స్ కానీ లేదంటే వాష్ ఏరియాలో టైల్స్ ఉంటాయి కదా, గోడకి అంటించిన టైల్స్ అండి. వీటిపైన కూడా ఉప్పు నీటి మరకలు, మురికి, గారా పట్టి మనకి బాగా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. నేను ఈరోజు వాష్ ఏరియాలో ఉన్న టైల్స్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను. మనకి కావాల్సింది డోమెక్స్ పౌడర్ అండి. మనం టాయిలెట్ క్లీనింగ్కి యూజ్ చేసే డోమెక్స్ పౌడర్ అనమాట. ఇది అతి తక్కువ రేట్లో 10 రూపాయలకి దొరుకుతుంది కాబట్టి మనం ఎక్కువగా ఖర్చు పెట్టే పని లేకుండానే తక్కువ శ్రమతో తక్కువ రేట్లో క్లీన్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ నేను ఒక సగం ప్యాకెటే తీసుకున్నానండి. ఆ పౌడర్లోకి ఒక నిమ్మకాయ కూడా పిండుతున్నాను. చూడండి, మనకి నిమ్మరసం కూడా ఉప్పు నీటి మరకలు అయిపోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే 1 స్పూన్ వరకు వంట సోడా కూడా వేయాలి. వంట సోడా వల్ల కూడా మురికి బాగా పోతుంది. ఇదంతా ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. అచ్చంగా డోమెక్స్ పౌడర్ కన్నా కూడా ఇలా వంట సోడా, నిమ్మకాయ కలిపితే మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాగా మురికి పట్టి ఉన్న టైల్స్కి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు టైల్స్ పైన అప్లై చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని నేను ఈ విధంగా టైల్స్కి అప్లై చేస్తున్నాను. చూడండి, ఇదంతా ఎందుకు, హార్పిక్తో అయితే ఈజీగా పోతుంది కదా అనుకోవచ్చు. హార్పిక్ కొంచెం కాస్ట్ ఎక్కువ కదండి. మనకి తక్కువ రేట్లో కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. టైల్స్ మొత్తానికి ఈ విధంగా అప్లై చేయాలండి. నేను ఇక్కడ రుద్దట్లేదన్నమాట, మొత్తానికి పట్టేలాగా చూస్తున్నాను. తర్వాత ఒక పావు గంట పాటు అలా వదిలేస్తే కనుక మనకి క్లీనింగ్ అనేది ఈజీ అయిపోతుందండి. తర్వాత చూసారా, ఇక్కడ ఆరిపోయింది. పావు గంట తర్వాత చూస్తే ఆరిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళని తీసుకుని ఇలా తడుపుకుంటూ క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని ఇలా నీళ్ళల్లో తడుపుకుంటూ రుద్దామంటే మనకి రుద్దుతుంటేనే మురికంతా ఇట్టే పోతుందండి. చాలా నీట్గా వచ్చేస్తాయన్నమాట టైల్స్ అన్నీ. ఇలా అంతా రుద్దేసిన తర్వాత ఇప్పుడు ఇంకా నీళ్ళతో కడిగి చూపిస్తాను. చూడండి, నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. అది చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, నేను ఇక్కడ పక్కన స్క్రీన్లో చూపిస్తున్నాను. ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.